Raising a kid doesn't mean giving healthy body but also healthy brain. సో మన పిల్లలు చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు మనం ఖచ్చితంగా యాజ్ ఎ పేరెంటింగ్లో కొన్ని టిప్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలతో వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకునే విధంగా మనం ఫ్రీడమ్ అయితే ఇవ్వాలండి. సో వాళ్ళు ఏదైనా మెస్సీగా చేసినా లేకపోతే ఇంకేదైనా వాళ్ళ చేతులతో గీయడం కానీ లేకపోతే ఎక్కడైనా పెయింటింగ్లు ఇట్లాంటివి ఏది చేసినా మెస్సీగా చేసినా వాళ్ళ సెన్సెస్తో వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ చేసేదానికి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్, పిల్లల ఏజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయండి వాళ్ళకి చాలా. ఎందుకంటే సరౌండింగ్స్లో చూసి వాళ్ళు చాలా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఆ డౌట్స్ వచ్చినప్పుడు యాజ్ ఎ పేరెంటింగ్గా మనం ఆ డౌట్స్ని క్లారిఫై చేసి వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగు అని ఖచ్చితంగా మనమైతే వాళ్ళని గైడ్ చేయాలి. సో మనము ఆ ఏజ్లో వాళ్ళ డౌట్స్ అనేవి మనం క్లారిఫై చేయకుండా అక్కడికక్కడికి స్టాప్ చేసేస్తే వాళ్ళ బ్రెయిన్ అనేది ఎక్స్ప్లోర్ అవ్వదండి. సో వాళ్ళకి ఎక్కువ ఆలోచన శక్తిని మనము పెరగనీయకుండా మనం ఆపేస్తున్నాం. సో యాజ్ ఎ పేరెంట్గా ఖచ్చితంగా మనం పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్నిటినీ కూడా మనము నిదానంగా క్లారిఫై చేసి వాళ్ళకి ఆ సెల్ఫ్ క్లారిటీ సెల్ఫ్ డెసిషన్ తీసుకునే విధంగా మనం ట్రైన్ అయితే చేయాలండి. అండ్ నెక్స్ట్, పిల్లలకి ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ అయితే మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా బాధ కలిగే సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా వచ్చి మీతో మాట్లాడే విధంగా మీరు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అయితే ఇవ్వాలండి. సో మీరు ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆ డెసిషన్స్ లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గరికి రాకుండా పక్కన వాళ్ళతో షేర్ చేసుకునేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దట్ మీన్స్ యాజ్ ఎ పేరెంట్గా మనం ఆ కంట్రోల్ అనేది మనం లూజ్ అయిపోతామండి. సో మన పిల్లవాళ్ళకి మనం సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి. ఫర్ దట్ వాళ్ళకు ఏదైనా కష్టం వస్తే నాకు మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళతో నేను ధైర్యంగా నా కష్టాన్ని నేను చెప్పుకునే ఫ్రీడమ్ నాకు ఉంది అని వాళ్ళకి సెల్ఫ్గా అయితే మనము ఫ్రీడమ్ ప్రొవైడ్ చేసే విధంగా మనమైతే వాళ్ళకి సేఫ్ ఎన్వైర్న్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి వాల్యూ అయితే చేయాలండి. సో వాళ్ళ డెసిషన్ని మనం వాల్యూ చేయకుండా వాళ్ళ డెసిషన్ అనేది మనము యాక్సెప్ట్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అనేది రాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిపోతారండి. అంటే నేను ఈ డెసిషన్ తీసుకుంటే నేను నిజంగా దీంట్లో సక్సెస్ అవుతానా లేదా, లేకపోతే నేను ఏ డెసిషన్ తీసుకుంటే అది కరెక్ట్గా నాకు వర్క్ అవుతుందా లేదా, ఇలాగా చాలా డౌట్స్ అనేవి అప్పటి నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మనము వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ డెసిషన్స్కి మనం వాల్యూ అయితే చేయాలండి. సో దట్ వాళ్ళకి సెల్ఫ్ డెసిషన్స్ తీసుకునేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ డెసిషన్స్ అనేవి చాలా కరెక్ట్గా తీసుకునేదానికి మనం చిన్నప్పటి నుంచి ట్రైన్ అయితే చేయాలండి. సో మీ అందరికీ నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.